నాకు సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీ ఉంది. మూమెంట్స్ ఏం సరిగ్గా తెలియట్లేదు. ఎలా ట్రాక్ చేయాలి? ఎలా తెలుసుకోవాలి? ఓకే. వెరీ గుడ్ క్వెషన్. సో, ఫీటల్ మూమెంట్స్ ఎలా తెలుస్తాయి మనకి? ఎప్పటి నుంచి తెలుస్తాయి? ఎలా ట్రాక్ చేయాలన్న దాని గురించి మనం తెలుసుకుందాం. హాయ్ అండి. నేను మీ డాక్టర్ జ్యోత్స్న. ఫీటల్ మూమెంట్స్ సిక్స్త్ మంత్ నుంచి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇంకొంచెం ఎర్లీగా తెలిసే అవకాశాలుండొచ్చు. అంటే చిన్నప్పటి నుంచి బేబీ కదలదా అని కాదు. ఫీటల్ మూమెంట్‌ని మనం ఫీల్ అవ్వడానికి, బేబీ కిక్ అంత టైం పడడానికి మనకంత టైం పడతది. చిన్నప్పటి నుంచి బేబీ కదలకుండా ఉంటదా? అలా ఏం లేదండి. మీ బేబీ లోపల డాన్స్ ఏస్తూ ఉంటది. బట్ ఆ డాన్స్‌ని కానీ, కిక్ కానీ మీరు పర్సీవ్ అవ్వడానికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే 18-20 వీక్స్ పడతది. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇంకొంచెం ఒక 2 వీక్స్ ఎర్లీగా తెలిసే అవకాశాలు బెటర్‌గా ఉంటాయి. ఈ ఫీటల్ మూమెంట్స్ గురించి మీరు కాషియస్‌గా ఉండాల్సుంటది సిక్స్త్ మంత్ నుంచి. లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవడము, ఎలా కదులుతుంది గమనించడం చాలా ఇంపార్టెంట్. 28-30 వీక్స్ పైనుంచి యూ నీడ్ టు ట్రాక్ యువర్ ఫీటల్ కిక్ మూమెంట్స్ అండి. అంటే ఒక డేలో ఎన్ని సార్లు కదులుతాంది. ఒక డేలో మినిమమ్ 10-12 టైమ్స్ బేబీ కదలాలి. అలా అని రోజంతా కదులుతూ ఉండదబ్బా! ఒక 1 అవర్ అబ్జర్వ్ చేశామనుకోండి, 40 మినిట్స్ నిద్రపోద్ది మీ బేబీ. 20 మినిట్స్ కదులుతది. ఆ యాక్టివ్ మూమెంట్స్ కూడా బాగా మేజర్ కిక్స్ ఉన్నప్పుడే మీరెక్కువ ఫీల్ అవ్వగలరు. ఇదంతా వర్క్‌లో ఉండి ట్రాక్ చేయలేని వాళ్ళు పోస్ట్ మీల్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ అంటే లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తిన్న తర్వాత ఒక గంట సేపు అబ్జర్వ్ చేశారంటే మినిమమ్ 3-4 మూమెంట్స్ అలా యాడ్ చేశామంటే 10-12 మూమెంట్స్ ఈజీగా ఉంటాయి. ఎప్పుడు మీరు వర్రీ అవ్వాలి? ఒక రోజంతా బేబీ కదలట్లేదు. లేకపోతే మునుపటిలాగా కదలకుండా తగ్గినాయి మూమెంట్స్. ఒక డేలో 10 కంటే తక్కువగా ఉన్నాయి. ఇమ్మీడియేట్‌లీ యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. బట్ ఒక పూట తగ్గింది. ఎలా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి? ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగడము, ఒక చిన్న స్వీట్, ఒక చిన్న చాక్లెట్, రెస్ట్ తీసుకోవడం, అబ్జర్వ్ చేయడం. మీ బేబీ రికవరీ అయిపోతది. ఇలా అవ్వని సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి.